నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని సోంపూరు, టాక్లీ, దోమలేడిగి, రామ్గంగా నగర్ గ్రామాలలో నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వానతో అన్నదాతలకు చేతికొచ్చిన పంట దక్కకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. పండగ రోజు రైతులు ఎంతో ఆనందంగా ఉండవలసిన సమయంలో వడగండ్ల వర్షం పడటం విచారకరమన్నారు. తమ ప్రభుత్వం వచ్చే వర్షాకాలం నుండి క్రాప్ ఇన్సూరెన్స్ ను తప్పకుండా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. అందరూ వస్తారు. तुम जवाब दो, तुम कितो जवाब दो, सार बजा हां तो बोल सार लो बोला ना हाथ जोड़ो, सार का हाथ जोड़ो, भाई सार का जोड़ का हाथ जोड़ो। जेडी है ना, जेडी తిరుగు కాదు మొత్తం ఒక్క ఎకరా మిస్ కాకుండా రాయాలి. మొత్తం చూసినా ఆ వీడియోలోనే నేను మంత్రికి పెడతాను. మీరు మిస్ చేసిరనుకో బాగుండా చెప్తున్నా. పైసలు మన జేబులోకి ఇస్తారేమో, గవర్నమెంట్ ఇస్తుంది. కానీ మీరు ఒక్క ఎకరా మిస్ చేసిన రైతులు బాధపడతారు. ఒక్క ఎకరా మిస్ కాకుండా రాయాలి. నాకు తర్వాత రైతులు వచ్చి నా ఎకరా మిస్ చేసిరు అంటే మాత్రం మీకు పర్సెంట్ చేస్తా, ఇచ్చిపెట్టా. ఖచ్చితంగా పక్క పాతి పొలం పోవాలి, ఎన్ని ఎకరాలు రాసుకోవాలి, మీ కార్డు పెట్టాలి. ఓకే ఓకే మొత్తం బయట అమ్ముకోకుండా తక్కువ రేటు ఉంది కాబట్టి గవర్నమెంట్కే ఇస్తే మీకు మంచిగా ఎంఎస్పీ రేట్ వస్తుంది కాబట్టి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదేమైనా కానీ ఇది అంతా కేసీఆర్ పాపమే. ఎందుకంటే కేసీఆర్ గిట్ట రైతు బీమా చేసి ఉంటే ఈ గతి ఉండకు. కాబట్టి మన ప్రభుత్వము రేపు రాబో ఖరీఫ్లో వర్షాకాలం పంటలో ఖచ్చితంగా రైతు పంట బీమా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇట్లా కలామిటీ వస్తే ఇట్లా రైతు అకాల వర్షాలు కానీ లేకుంటే రాళ్ళ వర్షం కానీ దుమారం కానీ ఏది వచ్చినా కానీ మనకు లేకుండా నీళ్లు లేక మొత్తం ఎండిపోయినా కానీ పైసలు వచ్చేటట్టు బీమా మనం చేస్తున్న సౌకర్యం. ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం.